జై హరిహర. ఈరోజు ఏంటంటే మనిషి జీవితం శిశువు నుంచి ఈ వృద్ధాప్యం వరకు అసలు ఎలా వచ్చింది ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మా భగవంతుడు మనుషులకి జంతువులకి సమానమైన ఆయుష్ ఇవ్వాలి అనుకుంటారంట. అలా అనుకున్నప్పుడు ఇంకో జంతువులేమో 40,000 ఫస్ట్ కుక్కకి 40 ఏళ్ళ ఆయుష్ ఇద్దామనుకుంటే కుక్క అంటదంట, భగవంతుడా నేను బతికేదే కుక్క బతుకు, రోడ్డు మీద అందరూ నన్ను కొడుతూ రాళ్ళతో కొడుతూ తినడానికి లేక నేను ఎంతో అవస్థలు పడుతూ జీవించాలి, దానికోసం 40 ఏళ్ళు ఎందుకు స్వామి, 20 ఏళ్ళ జీవితం చాలు అని అడిగిద్దంట. అందుకు ఆ భగవంతుడు ఓకే అంటారనమాట. ఆ తర్వాత గాడిదని కూడా గాడిద నీకు 40 ఏళ్ళ జీవితాన్ని ఇస్తానంటే, వద్దు స్వామి నా బతుకంతా గాడిద బతికే అన్నీ మోస్తూ గాడిద అంతా గొడ్డు చాకిరి చేయడమే కదా నా పని, అన్నీ మోస్తూ కష్టపడుతూ బతకాలి, ఆ గొడ్డు చాకరీల బతుకు నాకెందుకు, 20 సంవత్సరాలు చాలు మిగిలిన 20 సంవత్సరాలు మీరే తీసుకోండి అంటదండి. ఓకే అన్నారనమాట. ఆ తర్వాత ఏమైంది, కోతిని అడిగితే కోతి కూడా చెట్ల మీద పుట్ల మీద తిరుగుతూ బతికే కదా నాది, ఎందుకు స్వామి నాకు అది, ఉన్నన్ని రోజులు చెట్ల మీద పుట్ల మీద బతకడానికి అన్ని సంవత్సరాలు ఎందుకు, 20 సంవత్సరాలు చాలు అని అడిగిందంట. అడిగినప్పుడు మనిషిని అడుగుతాడనమాట, నీకు ఎన్ని సంవత్సరాలు కావాలి అని. స్వామి మనిషి అత్యాసపరుడు ఏం చేస్తాడు, 150 సంవత్సరాలు కావాలని ఆ స్వామివారిని వేడుకుంటూ ఉంటాడంట. అప్పుడు ఆయన కాళ్ళు పట్టుకొని వేడుకుంటూ ఉంటే అప్పుడు ఆ బాధ చూడలేక ఏం చేస్తాడంటే, సరే 100 ఏళ్ళు కుక్క 20,000 ఏళ్ళు, గాడిద 20 సంవత్సరాలు, ఇది కోతి 20 సంవత్సరాలే కలిపి 60 సంవత్సరాలు నీ యొక్క 100 సంవత్సరాలు జీవించమని ఇస్తున్నా అని చెప్తానమాట. అలా ఇచ్చినప్పుడు ఏమైంది, 40 సంవత్సరాల వరకు అంటే భగవంతుడు 40 సంవత్సరాలు మనిషికి ఇస్తాడు కదా, ఆ 40 సంవత్సరాలు మంచిగా హ్యాపీగా బతికేస్తాడనమాట. మిగిలిన గాడిద 20 సంవత్సరాలు వచ్చేసరికి గొడ్డు చాకిరి అనమాట, సంసార జీవితాలు, కష్ట సుఖాలు, పిల్లలు, బాధ్యతలు అవన్నీ మోస్తూ ఆ 20 సంవత్సరాల దాకా జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడనమాట. మిగిలింది ఏంటి, కుక్క జీవితం అంటే 20 ఏళ్ళు. ఏంటిది అంటే ఆయన అంటే అయిపోయాక ఏం చేస్తాడు, చాకరీ చేయడం అయిపోయి కష్టం సంపాదిస్తాడు కదా, సంపాదన చేసినాక పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు అవుతారు కదా, వచ్చినప్పుడు ఈయన సంపాదన ఉన్నన్ని రోజులు ఈయన కాపలా అంటే జాగ్రత్త చేసుకోవడం మనిషి. అంటే 20,000 ఏళ్ళు కుక్కలోని 20 సంవత్సరాల జీవితానికి ఏమిస్తారు, కాపలా. తను ఉన్నన్ని రోజులు తనకంటూ కొద్దిగా కూడబెట్టుకుంటేనే ఉండగలుగుతాం రేపు అనే ఆలోచనతో అలా జాగ్రత్త తీసుకునేలాగా అనమాట. ఆ తర్వాత మనకి 20 సంవత్సరాలు ఉంటాయి కదా, అదేంటి వృద్ధాప్యం అనమాట. ఏమవుతుంది అప్పుడు, బాడీ అంతా వీక్ అయిపోయి ఎవరైనా చూడడం వరకు పిలుస్తే పలికే స్టేజీ, ఎవరైనా చాకరీ చేస్తే చేసుకోవడం, ఇట్లా వృద్ధాప్య స్టేజ్కి వచ్చేసి ఏం చేయలేని స్థితిలో ఉండిపోతాడు అనమాట. ఏమీ కనిపించక మాట్లాడిన వినిపించక కోతి చెట్టు మీద కూర్చొని చూసినట్టు మనిషి వృద్ధాప్యం స్టేజ్లో అలా మంచంలో పడుకొని ఉంటూ చూడాల్సి వస్తుంది అన్నమాట. అది మనిషి లైఫ్ అలా అయిపోయింది. యానిమల్స్ తన జీవితం ఏంటో అవి గెలుచుకోగలిగినాయి, మనిషి మాత్రం అత్యాశతో 100 ఏళ్ళు కావాలని కోరుకున్నాడు. ఉన్న జీవితాన్ని సంతృప్తిగా బతకకుండా అత్యాశ కోరుకున్నాడు అనమాట. ఇది ఒక చిన్న స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హరిహర. ఈరోజు ఏంటంటే
మనిషి జీవితం శిశువు నుంచి ఈ వృద్ధాప్యం వరకు అసలు ఎలా వచ్చింది ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. భగవంతుడు మనుషులకి జంతువులకి సమానంగా